నాకు ప్రాణం లేదు, కానీ నేను చనిపోయిన రాజుల శరీరాలను వేల ఏళ్లుగా కాపాడుతున్నాను. ఈజిప్ట్ నా చిరునామా. ఎవరిని నేను? నాకు ప్రాణం లేదు, కానీ నేను చనిపోయిన రాజుల శరీరాలను వేల ఏళ్లుగా కాపాడుతున్నాను. ఈజిప్టు నా చిరునామా. ఎవరిని నేను? జవాబు పిరమిడ్. గాలిలో తేలుతున్నట్లు కనిపిస్తాను, కానీ కొండ మీద ఉంటాను. తెలుగు రాజుల వైభవానికి నేను ప్రతీకను. ఏ కోటను నేను? గాలిలో తేలుతున్నట్లు కనిపిస్తాను, కానీ కొండ మీద ఉంటాను. తెలుగు రాజుల వైభవానికి నేను ప్రతీకను. ఏ కోటను నేను? సమాధానం గోల్కొండ కోట. రాయి మీద పుట్టాను, తరతరాలుగా నిలిచిపోయాను. రాజుల కథలను, శాసనాలను నా గుండెల్లో దాచుకున్నాను. నేనెవరిని? రాయి మీద పుట్టాను, తరతరాలుగా నిలిచిపోయాను. రాజుల కథలను, శాసనాలను నా గుండెల్లో దాచుకున్నాను. నేనెవరిని? జవాబు శిలాశాసనం. ఒకప్పుడు భారతదేశానికి బంగారు పిచ్చుక అని పేరు తెచ్చాను. నా కోసం ఎందరో విదేశీయులు సముద్ర ప్రయాణాలు చేసి వచ్చారు. నేనెవరిని? ఒకప్పుడు భారతదేశానికి బంగారు పిచ్చుక అని పేరు తెచ్చాను. నా కోసం ఎందరో విదేశీయులు సముద్ర ప్రయాణాలు చేసి వచ్చారు. నేను ఎవరిని? జవాబు భారతదేశ సంపద లేదా సుగంధ ద్రవ్యాలు. నేను తెలుపు రంగులో ఉంటాను. ప్రపంచ వింతల్లో ఒకడిని. ఒక రాజు తన రాణి కోసం నన్ను నిర్మించాడు. ఎవరిని నేను? నేను తెలుపు రంగులో ఉంటాను. ప్రపంచ వింతల్లో ఒకడిని. ఒక రాజు తన రాణి కోసం నన్ను నిర్మించాడు. ఎవరిని నేను? జవాబు తాజ్ మహల్. చాలా పెద్దవాడిని. నాలో ఉప్పు నీరు ఉంటుంది. ప్రపంచాన్ని కలిపి ఉంచుతాను, కానీ మీరు నన్ను తాగలేరు. ఎవరిని నేను? చాలా పెద్దవాడిని. నాలో ఉప్పు నీరు ఉంటుంది. ప్రపంచాన్ని కలిపి ఉంచుతాను, కానీ మీరు నన్ను తాగలేరు. ఎవరిని నేను? జవాబు సముద్రం లేదా మహాసముద్రం. భూమి మీద ఒక్క భాగమే, కానీ నా చుట్టూ నీళ్ళే ఉంటాయి. నన్ను చేరుకోవాలంటే పడవ కావాల్సిందే. నేనెవరిని?
భూమి మీద ఒక్క భాగమే, కానీ నా చుట్టూ నీళ్ళే ఉంటాయి. నన్ను చేరుకోవాలంటే పడవ కావాల్సిందే. నేనెవరిని? జవాబు దివి. నాకు తల ఉంది కానీ శరీరం లేదు. నేను ఆకాశాన్ని తాకాలని చూస్తూ ఉంటాను. నా మీద ఎప్పుడూ మంచు కురుస్తుంది. ఎవరిని నేను? నాకు తల ఉంది కానీ శరీరం లేదు. నేను ఆకాశాన్ని తాకాలని చూస్తుంటాను. నా మీద ఎప్పుడు మంచు కురుస్తుంది. ఎవరిని నేను? జవాబు పర్వతం. నేను భూమికి మధ్యలో ఉండే ఒక గీతను. నన్ను మీరు దాటగలరు కానీ చూడలేరు. నా దగ్గర ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది. నా పేరేమిటి? నేను భూమికి మధ్యలో ఉండే గీతను. నన్ను మీరు దాటగలరు కానీ చూడలేరు. నా దగ్గర ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది. నా పేరేమిటి? జవాబు భూమధ్య రేఖ, ఈక్వేటర్. నోరు ఎప్పుడు తెరిచే ఉంటుంది కానీ నేను మాట్లాడలేను. నాకు పడక ఉంది కానీ నేను నిద్రపోను. నేను ఎప్పుడు పరిగెడుతూనే ఉంటాను. ఎవరిని నేను? నోరు ఎప్పుడు తెరిచే ఉంటుంది కానీ నేను మాట్లాడలేను. నాకు పడక ఉంది కానీ నేను నిద్రపోను. నేను ఎప్పుడు పరిగెడుతూనే ఉంటాను. ఎవరిని నేను? జవాబు నది, రివర్. నగరాలు ఉన్నాయి కానీ ఇల్లు లేవు. పర్వతాలు ఉన్నాయి కానీ చెట్లు లేవు. నీళ్లు ఉన్నాయి కానీ చేపలు లేవు. నేనెవరిని? నగరాలు ఉన్నాయి కానీ ఇల్లు లేవు. పర్వతాలు ఉన్నాయి కానీ చెట్లు లేవు. నీళ్లు ఉన్నాయి కానీ చేపలు లేవు. నేనెవరిని? జవాబు మ్యాప్. నేను నక్షత్రాల సమూహాన్ని. రాత్రివేళ ఆకాశంలో పాలధారలా కనిపిస్తాను. నా పేరు ఏమిటి? నేను నక్షత్రాల సమూహాన్ని. రాత్రివేళ ఆకాశంలో పాలధారలా కనిపిస్తాను. నా పేరు ఏమిటి? జవాబు పాలపుంత, మిల్కీ వే ఆఫ్ గెలాక్సీ.
మనుషులు తయారు చేసిన పక్షిని. అంతరిక్షంలో ఉండి మీకు ఫోన్ సిగ్నల్స్, టీవీ ఛానల్స్ అందిస్తాను. ఎవరిని నేను? మనుషులు తయారు చేసిన పక్షిని. అంతరిక్షంలో ఉండి మీకు ఫోన్ సిగ్నల్స్, టీవీ ఛానల్స్ అందిస్తాను. ఎవరిని నేను? జవాబు శాటిలైట్ లేదా కృత్రిమ ఉపగ్రహం.